జంగంరెడ్డిపల్లిలో శనివారం ఉద్రిక్తత నెలకొంది. తెల్లరాయి తవ్వకాలకు శాంపిల్ సేకరించేందుకు వచ్చిన రెవెన్యూ, పోలీస్, మైనింగ్ గుత్తేదారులపై గ్రామస్తులు మండిపడ్డారు. చావడానికైనా సిద్ధమని, కొండలు మాత్రం తోపనీయమని స్పష్టం చేశారు. గ్రామస్తులు మాట్లాడుతూ శాంపిల్ సేకరణ అవసరం ఇస్తే ఊరిని శ్మశానం చేశారని, తవ్వకాలు చేపడితే చనిపోవడానికి సిద్ధంగా ఉన్నామని గ్రామస్తులు అధికారుల ముందు వెల్లడించారు. మైనింగ్ వల్ల కొండలు కరిగిపోతాయని, మూగ జీవులు ఇబ్బంది పడతాయని వారు తెలిపారు. కొండ ప్రాంతంలో మీరు ఆలాం తీసుకోవచ్చు, మీరు ఏదైనా చేసుకోవచ్చు. మీరు అనుకూలమైనది మీకు ఆడేదని ఇది అవ్వచ్చు. అప్పుడు మా పరిస్థితి ఏంటి సార్? ఒకటి నీళ్ళ గురించి అంటే ఎక్కడే కాదు మాకు అనుకూలం కాదు. మాకు అనుకూలం ఉందా లేదా కాదు. ఇది మేము ఇచ్చిన తర్వాత గ్రామ సభ పెట్టిన తర్వాత ఆ రోజు కలెక్టర్ గారు, జాయింట్ కలెక్టర్ గారు వస్తారు. వచ్చిన తర్వాత మీరు వద్దంటే వాళ్ళు ఇవ్వరు. సార్ కూడా ఉంటారు. మీరు ఏమి చెప్తారు. కానీ ఈరోజు మేము వాళ్ళకి ఇక్కడ ఇక్కడ సేకరించింది ఎట్లా సేకరించినారు, ఇక్కడ ఏముంది అని చెప్పాలని అంటే మేము ఇక్కడ బోర్ వేసుకున్నాం సార్, ఈ డేటా వచ్చింది, ఇది మీకు సమర్పిస్తానని చెప్పి అది ఇస్తాం. ప్రజాభిప్రాయం సేకరణ పోయే ముందు ఏముంది అని చెప్పి వాళ్ళకి ఇవ్వాలా. ఇక్కడ రాయి ఉందా రప్పుందా కాదు, అదర్ కూడా ఇప్పుడు వాళ్ళకి పర్మిషన్ ఇవ్వటం చదువుకోవడానికి కొంత తెలిసి కొంత తెలిసి చాలా మంది మాట్లాడుతున్నారు. తదుపరి జరిగిన పరిణామాలను కూడా భారీగా ఉంటాయి. ఒకవేళ మీరు శాంపిల్ తీసుకుని సక్సెస్ అయ్యింది, మీరే అనుమతించారు. ప్రజాభిప్రాయం ఎట్లా కూడా మీరు చుట్టిలేదు. ఇచ్చినారు, వారి ఆప్షన్లో పాడుకున్నారు. సో దానిలో డేటా తీసుకోవాలి, కలెక్షన్ తీసుకోవాలా, శాంపుల్ తీసుకోవాలా చెప్పారు. ఇక్కడ నీళ్ళు కొనుక్కుంటారు. శాంపుల్ ఏం చేస్తాం మేము, నీళ్ళు ఎంతలో ఉంది, రాయి ఎంతలో ఉంది నీళ్ళు వచ్చిన తర్వాత మైనింగ్ చేసేటప్పుడు నీళ్ళు ఎంత లోతులో ఉంది, మాకు ఎక్కడ రాతను పండించేది ఏం లేదు. మీరు అక్కడ ఏం చేస్తున్నారు? అక్కడ గవర్నమెంట్ మాకు డబ్బులు కడితే క్వారీ లీజ్ కోసము పర్మిషన్ ఇచ్చిందమ్మా. ఇచ్చిన తర్వాత వినండి, ఇచ్చిన తర్వాత ప్రజాభిప్రాయ సేకరణ తర్వాత వాళ్ళు ఒప్పుకుంటే మీరు చేసుకోండి, వినండి కొంచెం, లేదంటే చేసుకోవద్దనింది. సో ప్రజాభిప్రాయం సేకరణ ముందు కలెక్టర్ గారికి కొంచెం నివేదిక ఇవ్వాల. ఏమని, ఇంత వేస్ట్ వస్తుంది అంటే మొత్తం పలుగురాయి ఉందో, వేస్ట్ ఉందో, తర్వాత ఒకవేళ నీళ్ళు ఉంటే అక్కడ నీళ్ళ కోసం కాదు చేస్తాండి, అది నీళ్ళు ఉంటే ఏం చేస్తాం మేము అంటే దాన్ని ఏమంటారు, రెమిడియల్ మెజర్స్ అంటారు. నేను చెప్పలేదు, ఇదే ప్రాబ్లం. నేను చెప్పిన అక్కడ క్వారంటైన్ కోసం వద్దు అని అంటే తర్వాత మీకు చెప్పే పద్ధతి ఉంటుంది. ఇప్పుడు మేమేం చేస్తున్నాము, డేటా కలెక్షన్ చేస్తున్నాము, రాయి తీసుకొని లేదు, డేటా కలెక్షన్ చేస్తాం. డేటా కలెక్షన్ రాయి ఎంతుంది, నీళ్ళు ఎంతుంది, అన్నీ వస్తాయి. వ్యవసాయాన్ని కాదు చేస్తాను. చెప్పండి. ఇది కాదు కదా, ప్రజాభిప్రాయం చేసేదానికి ఒక పద్ధతి ఉంది. పేపర్ కాబట్టి మీరు మటుకు ఇప్పుడు ఏమి వెయ్యొద్దు సార్. మీరేసేదాన్ని ఖచ్చితంగా నా సామాన్ కూడా గవర్నమెంట్ ఏం చేసింది,
రైతులు కూడా లేరు సార్, రైతులు కూడా పొలాలు అమ్ముకొని అట్లాంటప్పుడు మేము ఆ తిప్పలు పెట్టుకునేది 2 గ్రామ సభ పెట్టి మేము వద్దని అని అనమంటున్నారు. మేము ఇప్పుడే అంటున్నాం కదా, మీరు ఈ నివేదిక ఎవరికైతే ఇవ్వాలో వీడియో ప్రూఫ్లు ఉన్నాయి, ఆ ప్రూఫ్లు చూపించి సార్ ఇలా గ్రామం అంతా వద్దంటుండ్రు, మేము సాగునైనా చస్తాము, మా ఊర్లో మైనింగ్ వద్దు, తెల్లరాయి తీయొద్దు అని అంటున్నారు సార్ అని చెప్పి చెప్పండి సార్. మేము అంటున్నాం కదా, మేము అప్పుడైనా ఇప్పుడైనా మాది ఒకటే మీరు ఏదైనా చేయాలంటే సార్, మేము చెప్పేదేనండి, మీరు అక్కడ ఏదైనా చేయాలంటే మమ్మల్ని చంపుకొని మా ఊరు ఖాళీ చేసి శ్మశానం చేసి మీరు అక్కడికి వెళ్ళాలి. అంటే దానికి సిద్ధమైతే మీరు రండి, లేదంటే మేమైతే చెయ్యలేము. మా ఊరు శ్మశానం చేసి ఇప్పుడు మా కంపులు చూడండి ఎట్లా ఉన్నాయో, తల అంత మందు తెచ్చి ఇచ్చో, లేకపోతే తల కొద్దిగా పెట్రోల్ పోసి నిప్పుదంగి ఇంకా మీరు పోయి ఏమైనా బోర్లు వేయండి, లేకపోతే తెల్లరాయి తీయండి, లేకపోతే ఇంకొకటి ఏదైనా చేసుకోండి సార్. మేమైతే ఒప్పుకునేది జరగదు. మీకు ఏదైనా మీరు ఎక్కడైతే మీరు ఈ నివేదిక అప్పచెప్పాలనో వీడియో ప్రూఫ్లు ఉన్నాయి సార్, ఆ ప్రూఫ్లు చూసి సార్ గ్రామం అంతా ఒప్పుకోవట్లేదు, మేము సాగునైనా చస్తామంటున్నారు అని చెప్పండి. వీడియో ప్రూఫ్ అంటున్నారు కదా, రేపు బోర్ వేసుకునేటప్పుడు ఇప్పుడు సార్ చెప్పినట్లు మేము ఒక రాయి కూడా తీసుకొని పోవడం లేదు. మా ఊరికి